అని నెమ్మదినిచ్చింది వాక్యం. దేవుడు మాట విన్నాడు కాబట్టి, పరిశుద్ధుడిగా యథార్థంగా బ్రతికాడు కాబట్టి, ఆ వాక్యాన్ని గౌరవించాడు కాబట్టి, ఆ వాక్యం అతనికి ఏమిచ్చింది? నెమ్మదినిచ్చింది. మనకు కూడా నెమ్మదినిచ్చింది. మన బాధల్లోనూ, మన కష్టాల్లోనూ, మన ఇబ్బందుల్లోనూ వాక్యం మనకేమిచ్చింది? నెమ్మదినిచ్చిద్ది. తప్పిస్తాడు, తొలగిస్తాడు. కానీ మనం చేయవలసింది ఏంటి? వాక్యాన్ని గౌరవించాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉండగాని, ఏ స్థితిలో నువ్వు ఉండగాని, ఆ స్థితిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చే శక్తి ఒక్క వాక్యానికి మాత్రమే ఉంది. మరి ఎవరికి లేదది. వాక్యం తలుసుకుంటే, దేవుడు తలుసుకుంటే. ఎందుకంటే ఈ సృష్టినే కలగజేసినటువంటి దేవుడు మన సమస్యలు, మన బాధలు పెద్ద లెక్కేం కాదు ఆయనకి. సృష్టిని కలగజేశాడు. ఈ భూమిని గాలిలో తిప్పుతున్నాడు. భూమిని ఎక్కడ తిప్పుతున్నాడు ఆయన? గాలిలో తిప్పుతున్నాడు. నువ్వు ఒక బంగారం తిప్పు గాలిలో చూద్దాం. ఒక రాయి మొక్క అట్ట పైకి గాలిలో ఉండని ఉండిద్దేమో? ఉండదు. మరి ఇంత పెద్ద భారీ ఆకారంలో ఉన్నటువంటి భూమిని గాలిలో ఆధారం లేకుండా తిప్పుతున్నాడంటే ఎందుకు తిరుగుతుంది భూమి? ఆయన మాటకు అంత శక్తి ఉంది. ఆయన మాట అంత శక్తి, ఆయన వాక్యం అంత శక్తి. అంత శక్తి కలిగిన వాక్యానికి మనిషి కానీ విధేయుడైతే, లోబడితే, ఎట్టి పరిస్థితుల నుంచి అయినా సరే వాక్యం వారికి నెమ్మది కలగజేసిద్ది. అనుమానం లేదు. ఆయనకి అసాధ్యం లేదు. ఆయనకు అసలు ఎదురు లేదు. సర్వాధికారి. అర్థమైందా? ఆయన ఎవరో? సర్వ అధికారి. అలాంటి అధికారం కలిగినటువంటి దేవుడి మాట కానీ మనం వింటే, మన ప్రతి క్లిష్ట పరిస్థితుల నుంచి వాక్యం మనల్ని ఆదరించిద్ది, నెమ్మది